KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్లో మీకు బాగా నచ్చిన కథలు ఏంటి, బాగా నచ్చిన సినిమాలు ఏంటి? నాకు నచ్చింది భలే భలే మగాడి పోయి, మహానుభావుడు. అది రెండు మారుతి గారు. అది రైటింగ్ ఎట్లా అంటే సార్, ఈజీ అయిపోద్ది నీకు టాస్క్. కథలో క్యారెక్టర్ని క్రియేట్ చేయడం బదులు దీని చుట్టూ కథలు కూడా ఇంకా ఈజీ అయిపోతుంది. అవును, ఈవెన్ మనం పెద్ద పెద్ద స్క్రీన్ ప్లే బుక్స్ లో కూడా అది ఉంటుంది, క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఈజీగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో నాకు లక్కీగా కుదిరింది. రైట్. మామూలుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఇప్పుడు లేడీ క్యారెక్టర్ చుట్టూ కూడా కొన్ని కథలు అల్లుకున్నారు కదా, అలాంటి జానర్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటి? ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్. ఫీమేల్ సెంట్రిక్స్ అంటే ఫీమేల్ సెంట్రిక్ కాకపోవచ్చు, ఫీమేల్కి సంబంధించిన క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు అలాంటి సినిమాను, తర్వాత కుమారి 21F ఇలాంటి సినిమాలు అంటే టిపికల్ క్యారెక్టరైజేషన్. నాకు యాక్చువల్గా దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఐశ్వర్య మ్యామ్ది ఒక సినిమా ఉంటుంది, కాపేర్ అనే సింగం అని. అది అదిరిపోతుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో అది ఇంకొకటి నయనతార మ్యామ్ది కూడా ఒక సినిమా ఉంటుంది, ఆ బోర్బావిలో. అక్కడ కూడా టూ గుడ్. యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా మనం, అది ప్యూర్లీ స్టోరీ డ్రివెన్ సినిమా, ఇన్సిడెంట్ డ్రివెన్ సినిమా అది సార్. సో ఇవి రెండు ఐ లైక్ మోస్ట్. డైరెక్టర్లో మీకు బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు? నాకు శంకర్ సార్ అండ్ కరుణాకరన్ సార్, తొలి ప్రేమ డైరెక్టర్. ఇద్దరిది రెండు సెపరేట్ జోనర్లు. బట్ అంటే అదొకటి ఉంటుంది కదండి మ్యాజిక్ అనేది. లైక్ చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు వీకెండ్ వచ్చిందంటే శంకర్ సార్ ఆఫీస్కి వెళ్ళేది. లైక్ ఎట్లా అంటే ఏం జరుగుతుంది లోపల, నేను ఐటీలో ఉండేది. బట్ అట్ ద సేమ్ టైమ్ సినిమా అంటే అదొకటి ఉంటుంది కదా, ఎట్లా అని చెప్పేసి. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సినిమా లైక్ శంకర్ సార్ ఆఫీస్ వెనకాలే బాలా సార్ ఆఫీస్ ఉంటుంది, నార్త్ ఉస్మాన్ స్ట్రీట్లో ఏఎల్ విజయ్ సార్ ఆఫీస్ ఉంటుంది. సో అన్ని వెళ్ళి టచ్ చేసేది, ఏం జరుగుతుంది ఏంటిది, అప్గ్రేడ్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే మన దాంట్లో డైరెక్టర్స్కి పెద్ద టాస్క్ ఏంటంటే దే నీడ్ టు అప్గ్రేడేషన్ లేకపోతే ఇప్పుడు అప్పుడెప్పుడు రాస్తున్న కథని, ఇప్పుడు ఐ మూవీ సినిమా మూమెంట్లో నేను సార్ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ కథ ఇప్పుడు వర్కౌట్ కాదు నాకు తెలుసు. సో వీ నీడ్ టు అప్గ్రేడ్. దాన్ని ఏం చేయొచ్చు, లైక్ విజువల్గా మనం మ్యాజిక్ చేస్తామా లేదా సౌండ్ తోట ఏంటిది అనేది ఉంటుంది కదా. సో అది సార్. మీరు బాగా ఇష్టపడిన ఇద్దరు దర్శకులు కూడా డౌన్ఫాల్లో ఉన్నారు కూడా ప్రస్తుతానికి. అంటే మీరు ఒక ఫ్యాన్గా లేదంటే ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా అనాలిసిస్ చేశారా? అంటే శంకర్ లాంటి డైరెక్టర్ ఎందుకు ఫ్లాప్లు ఇస్తున్నాడు, ఎందుకు సినిమా ఫ్లాప్ అవుతున్నాయి అనేది అనాలిసిస్ చేశారా? నేను యాజ్ ఎ ఫ్యాన్ అనలైజ్ చేస్తాను. నాకు అనిపిస్తుంది రైటింగ్ టీమ్స్ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సుజాత గారు లేరు కదా. అక్కడి నుంచి కొంచెం డౌన్ఫాల్ అయింది సార్ అది. బట్ వాట్ ఎవర్ ఆయన ఏది చేసినా కానీ మేము విల్ చీర్ ఫర్ హిమ్ అంతే. గేమ్ చేంజర్ నచ్చింది అయితే? గేమ్ చేంజర్ కూడా విల్ చీర్ ఫర్ శంకర్ సార్. అవునా సార్. హీరోల్లో ఎవరు ఇష్టం బాగా? అంటే ఒక కథ రాస్తున్నప్పుడు మీ మైండ్లోకి తరచూ వచ్చే హీరో ఎవరు? అంటే ఇతని కోసం మనం కథ రాయాలి అనిపించేలాగా. తరచు అంటే జనరల్గా సార్ ఒకప్పుడు ఉండేది సార్, లైక్ ఒక 10 years బిఫోర్, లైక్ ఓకే కళ్యాణ్ గారికి, మహేష్ బాబు డెబ్యూటెంట్స్కి మీరు తెలుసు కదా ఆశలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా అయితే ఏం లేదండి, న్యూట్రల్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరు వస్తే వాళ్ళ తగ్గట్టు వీ కెన్ మోడిఫై. న్యూట్రల్గా రాసుకుంటే ఏంటంటే బెనిఫిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తిరిగిరు వచ్చిండు, సో తను ఏ స్కేల్ ఉన్నాడో దాని తగ్గట్టు వీ కెన్ అడాప్ట్ చేసుకోవచ్చు కథని. సో అది స్ట్రైట్ అవే మీరు ఒక పెద్ద హీరో కోసం ఒక పెద్ద బడ్జెట్ సినిమా రాసుకున్నారు. సో అది ఫ్యూచర్లో చూసే అవకాశం ఉందా? ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. ఏంటి జానర్ అది? జానర్ గ్యాంగ్స్టర్ డ్రామా. కానీ ఇప్పుడు గ్యాంగ్స్టర్ డ్రామాలకి మంచి గిరాకీ ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఉంది ఖచ్చితంగా మీ చేతిలో 1-2 హిట్స్ ఉంటే బాబు మంచి కథ ఉంటే చెప్పని పెద్ద హీరోలే అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. అదే సార్, అదే. సో అందుకే మాకు ఎవ్రీ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ సుకుమారి నెక్స్ట్ చేయబోయేది కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా చాలా కాషియస్గా చేసిన సినిమాలు. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారండి? అంటే ఏ ఎలిమెంట్స్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంటారు? సార్ జనరల్గా మీరు చూస్తారంటే దీంట్లో అమ్మాయికి ముట్టుకుంటే షాక్ కొట్టేది అనేది కొత్త పాయింట్. సో ఈ మధ్యన మన తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది. సంక్రాంతికి లైక్ ఆ మూమెంట్లో వచ్చినాయి, తర్వాత అన్నీ డ్రాప్ అయిపోయినాయి. సో ఫ్యామిలీస్ దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ ఇన్ అర్జ్ టు రీచ్ ద థియేటర్స్. కానీ అట్లాంటి సినిమా ఇంకా రావట్లేదు. సో ఇది పక్కా ఫర్ ఫ్యామిలీస్. సో ఇంట్లో బాబాయ్ పిన్ని పిల్లలు అందరూ వెళ్ళి హ్యాపీగా, పిల్లలు అయితే విపరీతంగా నవ్వుకొని బయటికి రావచ్చు. సో
ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందించడం కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ని విల్